అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పనిచేస్తుంది లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇదిగోండి నా హెయిర్ అయితే ఇది. నేను ఆల్రెడీ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి ఇది. మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. ఎందుకనంటే ఎప్పటి నుంచో చాలామంది అడుగుతున్నారు, లైవ్కి వెళ్ళిన వీడియోస్ పెట్టిన ప్రతి ఒక్కళ్ళు నా హెయిర్ గురించి అడిగేవాళ్ళే. నా హెయిర్కి ఎక్కువ ఫ్యాన్స్ ఉండాలి, సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ ఉన్నారండి. బాగా మీ హెయిర్ బాగుందండి, ఏంటి సీక్రెట్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అదైతే ఇప్పుడైతే రివీల్ చేస్తున్నాను ఇవాళ. ఇక్కడ నుంచి నేనైతే హెయిర్ వీడియోస్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తానండి. ఎందుకంటే నా నుంచి సబ్స్క్రైబర్స్ ఎక్స్పెక్ట్ చేసేది ఫాలోవర్స్ హెయిర్ వీడియోస్ అనండి. ఎందుకంటే నా హెయిర్కి నేను ఎలా మెయింటైన్ చేస్తున్నాను నేనేదండి. ఇదిగోండి నా హెయిర్. ఇదే కాదండి నా హెయిర్ గురించి చెప్పాలంటే నేను ఆల్రెడీ నాది చాలా లాంగ్ హెయిర్ అండి. నేను మా అబ్బాయితో పాటు మా అబ్బాయి పుట్టాక తను 9th monthలో నేను కూడా మొక్కిచ్చేసాను అనమాట. ఇక్కడికి మొక్కిచ్చేసిన తర్వాత ఇది అయితే పెరిగిందనమాట. మీరు ఎదర వీడియోస్కి వెళ్ళి చూసుకుంటే ఒకసారి మీకు తెలుస్తుంది అనమాట. నా వీడియోస్ అన్నీ ఒకసారి చూస్తే గనక ఫ్రంట్కి వెళ్ళి నేను హెయిర్ వీడియో పెట్టాను ఆల్రెడీ అంతకుముందు. దాని కింద ఇది పోస్ట్ చేస్తాను, ఎందుకంటే నా ముందు వీడియో చూడాలి కదా. లింక్ ఇస్తాను. అంటే లాంగ్ వీడియో లింక్ ఇవ్వడం కుదరదు, షార్ట్ వీడియోస్లో లింక్ ఇస్తూ ఉంటాను. చూడండి, కింద కూడా కామెంట్స్లో పిన్ చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తానండి ఆ వీడియోది. చూడండి ఎంత హెయిర్ ఉందో నాది అంతకుముందు. మళ్ళీ నా హెయిర్ నేను ఎలా గ్రోత్ చేసుకుంటున్నాను, నేను ఏం టిప్స్ తీసుకుంటున్నాను ఏంటి అన్నది మాత్రమే చెప్తానండి. అంతే. జుట్టు ఉన్న వాళ్ళు చెప్పడం వేరు, జుట్టు పెంచుకుంటూ నేను చెప్పడం వేరు కదా, అందుకనే చెప్తున్నాను. నాది మీరు కొంచెం నమ్మచ్చు, ఎందుకంటే జుట్టు ఉన్న వాళ్ళంటే ఆల్రెడీ వాళ్ళకి జుట్టు ఉంది కదా చెప్తున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు నాకు జుట్టు లేదు, ఎందుకంటే నాది మొక్కిచ్చేసాను కాబట్టి నా హెయిర్ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు నేను పెంచుకుంటున్నాను కాబట్టి మీకు కూడా చాలా యూజ్ అవుతుందండి నేను ఏం టిప్స్ యూజ్ చేస్తున్నాను అన్నది. కానీ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఏంటంటే నా హెయిర్ ఆయిల్ ఏం వాడతారు ఏంటి అని. నా హెయిర్ ఆయిల్ అయితే చెప్పేస్తానండి, చూపించేస్తాను. ఇప్పుడు నేను ఏమేమి వేసుకుని ప్రిపేర్ చేసుకున్నాను, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నదండి. వర్జిన్ కోకోనట్ ఆయిల్. మాకు చిప్పలు మాకే పట్టిస్తారనమాట. పారాషూట్ అలాంటి ఏమి కొనక్కర్లేదు. మాది పక్కా పల్లెటూరు అనమాట, అన్నీ దొరుకుతాయి. అంటే మాది కదా, మా పుట్టిల్లు బాగా పల్లెటూరు అండి. అన్నీ దొరుకుతాయి అనమాట. మేము చెక్కలు ఆడిస్తారనమాట, కొబ్బరికాయలు కొట్టి కురుడి చెక్కలు ఆడిస్తారు ప్రత్యేకంగా నూనె కోసం. నెక్స్ట్ వచ్చేసేమో మాకు అన్నీ దొరుకుతాయి. బ్రింగ్రాజ్, మెంతులు, మందారం, కలబంద అన్నీ నేను యూస్ చేసినవి అన్నీ మాకు బాగా దొరుకుతాయండి. దొరికిన వాటితోనే నేను చేశాను. ఇక్కడ మా ఇంటి దగ్గర అయితే దొరకవు, ఎందుకంటే నేను బయటకు వెళ్ళాను, నాకు ఎవరు తెలియదు. అక్కడైతే బయటకు వెళ్తాము, అందరూ తెలిసి ఉంటుంది కాబట్టి నాకు అన్నీ తెలుసు. మా డాడీ కూడా అన్నీ తెచ్చిచ్చారు. ఆ అన్నిటితోనే నేనైతే ఆయిల్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నానండి. ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను ఏంటన్నది మీరు చూడాలి ఖచ్చితంగా. వీడియో లెంత్గా ఉంటుందని మాత్రం స్కిప్ చేసేయకండి. స్కిప్ చేస్తే మాత్రం వీడియో అస్సలు తెలీదు, మీరు అసలు ఏమీ ఫాలో అవ్వలేరు. ఓకేనా? నా హెయిర్ అయితే ఇదిగోనండి, దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను. ఇదిగోండి దగ్గర నుంచి అయితే నా హెయిర్ అయితే చూపిస్తున్నాను ఎలా ఉన్నది ఏంటన్నది. హెయిర్ వాష్ చేసిన తర్వాత నేను ఎలా వాష్ చేసి అంటే కుంకుడుకాయలతో వాష్ చేసుకున్నాను. కుంకుడుకాయలతో వాష్ చేస్తే ఎలాగైనా కొంచెం రఫ్ ఉంటుందండి జుట్టు, అంత స్మూత్ ఏమి ఉండదు. అందుకే కొంచెం రఫ్ కనిపిస్తుంది, కానీ మామూలుగా షాంపూతో వాష్ చేస్తే మాత్రం అస్సలు రఫ్గా ఉండదు, చాలా స్మూత్గా ఉంటుంది. మీకు ఏది అవైలబిలిటీ ఉంటే అది చేయండి. కుంకుడుకాయలతో చేయమని నేను చెప్పను. నేను కూడా అప్పుడప్పుడు షాంపూతో యూజ్ చేస్తాను, అప్పుడప్పుడు కుంకుడుకాయలతో కూడా యూజ్ చేస్తాను. ఎందుకంటే మా అబ్బాయికి కుదరదని నేను ఇప్పుడు దాకా మ్యాక్సిమం కుంకుడుకాయలు యూజ్ చేయలేదండి. కొన్ని ఈ జుట్టు కట్ చేసిన కాడి నుంచి మొక్కిచ్చిన కాడి నుంచి యూజ్ చేస్తున్నాను. అంతకుముందు మాత్రం నేను షాంపూ యూజ్ చేసేసేదాన్ని. ఏ షాంపూ యూజ్ చేసినా పర్వాలేదు, మైల్డ్ షాంపూ మీకు నచ్చింది అయితే యూజ్ చేయండి. నేనైతే అది సజెషన్ ఇవ్వగలను. ఓకేనండి. హెయిర్ అయితే ఖచ్చితంగా పెరుగుతుందండి. మీ హెయిర్ ఫాల్ తగ్గుద్ది హెయిర్ ఆయిల్ వల్ల. హెయిర్ నల్లబడుతుంది, చాలా బాగుంటుంది. దాని యూజెస్ అన్నీ ఆ వీడియోలో కంటిన్యూ అవుతాయండి. ఎవరికైనా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు వాడిన తర్వాత వచ్చి మళ్ళీ నాకు కామెంట్ చేయండి. ఓకేనా? మీకు ఎక్కువ లైక్స్ ఇస్తే కనుక ఈ వీడియోకి ఇంకా మరిన్ని ఎక్కువ వీడియోస్ అయితే చేస్తాను. ఓకేనా? ఫస్ట్ అయితే హెయిర్ ఆయిల్ ఎలా పెట్టుకోవాలన్నది చూపిస్తానండి హెయిర్కి. నెక్స్ట్ అయితే కనుక హెయిర్ ఎలా వాష్ చేయాలి, వేటితో వాష్ చేశానన్న చూపిస్తాను. నెక్స్ట్ అయితే ఆయిల్ ప్రిపరేషన్ అని చూపిస్తానండి. మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో.
చాలా యూజెస్ అయితే ఉన్నాయండి ఈ ఆయిల్ వల్ల. ఒకసారి అయితే చూడండి. ఓకే. నేను ప్రిపేర్ చేసిన ఆయిల్ అయితే ఇదేనండి. ఈ ఆయిల్ ఇప్పుడు హెయిర్‌కి అయితే పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ 2 డేస్ అయింది పెట్టుకొని నేను. కానీ వీడియో పర్పస్ మళ్ళీ అయితే పెట్టుకుంటున్నానండి. అందుకే ఎక్కువ ఆయిల్ అయితే పట్టలేదు. ఇదేనండి నా మ్యాజికల్ హెయిర్ ఆయిల్ అనాలి దీన్ని. అసలు ఇది పెట్టుకున్నారంటే మీకు ఇంకా మామూలుగా పెరగదు జుట్టు. నా జుట్టు చూసారు కదా ఎంత థిక్‌గా ఉందో చూడండి ఫస్ట్. మీకు లెంత్ కాదు. ఎందుకంటే నాది మొక్కిచ్చడం వల్ల దేవుడికి మొక్కిచ్చేయడం వల్ల ఇంతే ఉంది. కాకపోతే హెయిర్ థిక్ అన్నది చూడండి. బేబీ హెయిర్ కూడా బాగా గ్రోత్ అవుద్దండి. చూడండి జుట్టు బాగా నల్లబడతది. అసల చాలా అంటే చాలా బావుంటదండి. ఇదిగోండి హెయిర్ ఆయిల్ అయితే ఇలా అప్లై చేసుకుంటున్నాను. మొత్తం కుదుళ్ళ నుంచి మీరు అప్లై చేసుకోవాలండి. కొంచెం అప్లై చేసుకుంటే కుదరదు. మీరెలా అప్లై చేసుకుంటారంటే ముందు రోజు నైట్ అయితే అప్లై చేసుకోండి. అలా అప్లై చేసుకున్న నైట్ అంతా ఉంచుకుంటేనే యూజెస్ అనేది ఎక్కువుంటది. ఒక గంట ముందైతే కొంచెం కష్టమేనండి. అలా ఒక 2 డేస్ ఉంచుకున్నా పర్వాలేదు. లేదు మేము అలా కుదరదు. మాకు వెంటనే వాష్ చేసుకోవాలనుకుంటే గనక ఒక రోజు ముందు రోజు నైట్ అయితే పెట్టుకొని పడుకొని తెల్లారిందే లేసి చక్కగా చేసుకోండి. ఇలాగ చక్కగా ఎవరైనా ఇంట్లో ఉంటే గనక చక్కగా హెయిర్ ఆయిల్ పెట్టించుకోండి. ఎవరైనా పెడితే మనకి మసాజ్ చేస్తారు కదా హెయిర్ మసాజ్‌కి. ఆ హెయిర్ మసాజ్‌కి అయితే గనక జుట్టు బాగా పెరుగుతదండి. కుదుళ్ళింది స్ట్రాంగ్ అవుతదనమాట. రూట్స్ అన్నీ బలపడతాయి. బ్లడ్ సర్క్యులేషన్ అయితే బాగా జరుగుతది. ఇదిగో నాకు నేనే చేసుకుంటున్నాను. ఎప్పుడు నాకు నేనే చేసుకుంటానండి. మా అమ్మగారి దగ్గరికెళ్తేనే పెడతారనమాట. లేకపోతే నేనే మసాజ్ చేసుకుంటాను. ప్రతిసారి మసాజ్ అయితే కంపల్సరీ చేసుకోండి ఆయిల్ పెట్టుకునే ముందు. వీక్లీ 2 టైమ్స్ పెట్టుకుంటే బావుంటది. లేదు మాకు కుదరదన్నా వీక్లీ వన్స్ టైమ్ పెట్టుకున్నా పర్వాలేదు గానీ, ముందు రోజు నైట్ పెట్టుకొని ఇలాగా ప్లాన్ చేసుకోండి. అలా అయితే యూజెస్ అయితే ఎక్కువుంటాయండి. ఆయిలు చాలామంది ఇప్పుడు పెట్టుకునే టైం గూడా లేదు. నేను కూడా అంతే మాక్సిమం ముందు రోజు నైట్ ఖచ్చితంగా అయితే పెట్టుకుంటాను తలంటుకునే ముందు. లేదంటే అప్పటికప్పుడు అంటే పెట్టుకోను. కొన్ని సమయాల్లో అయితే కుదరలేనిది ఎవరికైనాను. కానీ హెయిర్ ఆయిల్ మాత్రం ఇలా పెట్టుకుంటే ముందు రోజు నైటు, ఆ నైట్ అంతా దాంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ మన హెయిర్‌కి పడతాయి. అలాగే కాకండి ఇదొక్క ఇంటర్నల్‌గా కేర్ తీసుకోవాలండి. అంటే ఫుడ్ బాగా తీసుకోవాలి. హెల్తీ ఫుడ్ అయితే తీసుకోవాలి. హెయిర్ వాష్‌కైతే నేనిప్పుడు షాంపూ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇవి అందరికీ తెలిసే ఉంటాయి. కుంకుడుకాయలు, సోప్ నట్స్ అంటారు. తర్వాత సీకాకాయ అండి. ఈ 2 తీసుకున్నాను. ఈ 2 అంటే కుంకుడుకాయలు ఎక్కువగా తీసుకొని సీకాకాయ తక్కువగా తీసుకోవచ్చండి. తర్వాత ఒక స్పూను అవిసె గింజలు, ఒక స్పూన్ మెంతులు ఈ 2 కూడా వేసుకొని, ఒక చెంబుడు నీళ్ళు వేసుకొని మరిగించుకోవాలండి. గ్యాస్ మీద పెట్టి మరిగిచ్చేసుకుంటే సరిపోద్దండి. కుంకుడుకాయలు కొట్టనవసరం లేదు. కొట్టి పప్పు తీయాల్సిన అవసరం లేదు. ఇలా వేసుకుంటే గనక మనకి హెయిర్ వాష్‌కి షాంపూ అయితే ప్రిపేర్ అయిపోతుందండి. చాలా చాలా మంచి షాంపూ. నేచురల్ షాంపూ అండి. ఇందులో వేసిన మెంతులు ప్లస్ అవిసె గింజలు కూడా మనకి ఎలా పనిచేస్తాయంటే హెయిర్ కండిషనర్‌గా పనిచేస్తాయండి. సీకాకాయ కూడా అంతే. ఇలా గనక షాంపూ గనక ప్రిపేర్ చేసుకొని గనక మీరు వాడగలిగితే అండి చాలా చాలా జుట్టుకైతే చాలా మంచిదండి. జుట్టు ఊడదు. జుట్టు పొడవుగా పెరుగుతుంది. చాలా ఆరోగ్యంగా కూడా ఉంటుంది. కాకపోతే కుంకుడుకాయలతో అంటుకుంటే మాత్రం గడ్డిలా తయారవుతుంది. కొంచెం రఫ్‌గా తయారవుతుంది జుట్టు. అందుకని ఇందులో అయితే అవిసె గింజలు, మెంతులు అయితే యాడ్ చేశామండి. ఈ 2 కండిషనరింగ్‌గా పనిచేస్తాయి. శీకాకాయ కూడా చాలా మంచిదండి. అది కూడా కండిషనర్‌లా పనిచేస్తుంది మన జుట్టుకి. ఇలా పొయ్యి మీద పెట్టుకొని మరగపెట్టుకుంటే సరిపోద్దండి. షాంపూ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే ఆయిల్ ప్రిపరేషన్ అయితే చూపిస్తున్నానండి. ఇదే భృంగరాజ్. తెలుగులో అయితే గంట గలగరాకు అంటారండి. గుంటకన్నాకు అంటారు. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కోలా పిలుస్తారనమాట. మామూలుగా ఇంగ్లీష్‌లో అయితే భృంగరాజ్ అండి. ఈ ఫ్లవర్స్ అయితే వైట్‌గా ఉంటాయి. మాకైతే ఇంట్లోనే ఉంటుంది. కాకపోతే అప్పుడు ఆ సందర్భానికి ఇంట్లో లేదు. మా నాన్నగారైతే నాకు తెచ్చిచ్చారండి. ఇది ఒక గిన్నెడైతే తీసుకున్నాననమాట. 1 కేజీ ఆయిల్‌కి తీసుకున్నాను. చాలా పనిచేస్తదండి మనకి భృంగరాజ్ అన్నది. భృంగరాజ్ అంటే జుట్టు నల్లగా అవ్వడానికి బాగా పనిచేస్తుందండి. అలాగే జుట్టు బాగా పెరుగుతుంది. అలాగే కరివేపాకైతే జుట్టు నల్లగా అవుతుందండి. మందారాకైతే గనుక జుట్టు షైన్‌గా ఉంటుంది. గోరింటాకైతే తలకు చలువ చేస్తుంది. అలోవెరా అయితే హెయిర్ స్ట్రాంగ్ అండ్ సిల్కీగా ఉంటుందండి. మందారాకైతే కనుక జుట్టు నల్లగా అవుతుందండి. మెంతులైతే చుండ్రు తగ్గడానికి హెల్ప్ అవుతాయి. ఓకేనా. ఇవన్నీ అయితే నేను తీసుకున్నానండి. నేను తీసుకుని ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులో చూసారా ఈ కలబంద ఉంది కదా! ఈ కలబంద మొక్కనేంటంటే చెట్టు నుంచి కట్ చేసాక కాసేపు అలా పెట్టేయాలండి. పెట్టిన తర్వాత అప్పుడు దాన్ని ఎదరున్నది కట్ చేసేయాలి. ఒక యెల్లో కలర్‌లో ఫార్మ్ అవుతది. అది మంచిది కాదండి మన హెయిర్‌కి. అదైతే తీసేసి మనం అయితే చక్కగా ముక్కల కింద కట్ చేసుకోవాలండి. ఆ ఈను అంతా కట్ చేసేసి వీడియోలో చూపిస్తున్నాను కదా! అలా అయితే కట్ చేసుకోవాలండి కలబందని. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకోవాలండి. ఇవన్నీ చాలా మంచిదండి.
మన జుట్టుకి అసలు ప్రతి ఒక్కటి చాలా చాలా మంచిదన్నమాట. జుట్టు పెరగడానికి, హెయిర్ ఫాల్ తగ్గడానికి, జుట్టు ఒత్తుగా పెరగడానికి ఇది మ్యాజికల్ హెయిర్ అండి. ఈ ఇంగ్రీడియంట్స్‌లో మీలో కొన్ని దొరకకపోయినా పర్వాలేదు. ఎన్ని దొరికితే అన్ని వేసుకుని గనక మీరు హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోండి. కొన్ని దొరుకుతాయి, కొన్ని దొరకవు మనకి. కొన్ని దొరికిన మట్టికి వేసుకుని అయితే హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోండి. నేనైతే ఉసిరికాయ దొరకలేదండి నాకు. అందుకే ఉసిరికాయ అయితే వేయలేదు. ఉసిరికాయ వేస్తే కూడా చాలా మంచిది జుట్టుకి. నాకైతే దొరకలేదండి, అందుకని వేసుకోలేదు. ఇగోండి చూపిస్తున్నాను కదా, మెంతులు, మందారాకు, మందార పువ్వులు, కలబంద, కరివేపాకు, కా బ్రింగ్రాజ్, గంటగలరాకు అంటారు కదండి అది, ప్లస్ గోరింటాకు, ఇవన్నీ అయితే నేను మిక్సీ పట్టుకుంటున్నానండి. ఇక్కడ కొన్ని వేసుకుని 2 టైమ్స్ అయితే మిక్సీ పట్టుకుంటున్నాను. మిక్సీ పట్టుకుని ఈ పేస్ట్ని అయితే అండి మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే అండి ఇందులో ఉన్న పోషక విలువలన్నీ మన ఆయిల్లోకి దిగాలంటే మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకుంటేనే అన్నీ మన ఆయిల్లోకి అయితే ఎక్స్ట్రాక్ట్ అయిపోతాయి చక్కగా. అందుకని 2 సార్లు అయితే దీన్ని మిక్సీ పట్టుకుంటున్నానండి. మిక్సీ పట్టుకున్న తర్వాత కూడా నేను ఏం చేశానంటే బాణీ తీసుకున్నాక మూకుడు తీసుకుని ఆ మూకుడులో వేసేసాను. 2 సార్లు మిక్సీ పట్టి దాన్ని కూడా బాగా కలిపానండి. అందులో బాగా కలిసేలాగా కలిపాను అనమాట. ఆయిల్లోకి గమ్ముని కలవదు కదా, ఆయిల్ వేసిన తర్వాత కలవడం కష్టంగా ఉంటుందని నేను ఫస్టే నీట్గా అంతా మిక్సీ పట్టుకుని ఇవన్నీ ఆ తర్వాత అయితే గనక ఆ మూకుడులో వేసుకుని 2 సార్లు మిక్సీ పట్టాను కదా, మరి అందుకని ఆ 2 కూడా నీట్గా అయితే కలిపేసుకున్నానండి. కలిపేసిన తర్వాత అందులో ఆయిల్ అయితే పోసుకుంటున్నాను అనమాట. చూడండి, ఇలా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకుని వేసుకుంటేనే మొత్తం అందులో ఉన్న సారం అంటారు కదా, అదంతా అయితే మన ఆయిల్లోకి అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఇదిగోండి మిక్సీ అయితే పట్టేసాను అనమాట. మిక్సీ పట్టేసి వేస్తున్నాను అనమాట. వేసేసిన తర్వాత ఏం చేశానో చెప్పాను కదా, నీట్గా కలుపుకోవాలండి. 2 కలుపుకోవాలి. ఆయిల్ ఏంటంటే జిడ్డుగా ఉంటుంది కదా, అందుకని ఆయిల్ అయితే అవదు. నెక్స్ట్ ఏంటంటే ఇందులో కొబ్బరి నూనె అయితే పోస్తున్నానండి. ఇది మాకు ఆడించిన నూనె అనమాట. మాకు కుర్డికాయలు మిల్లికి దగ్గరికి పట్టుకెళ్ళి ఆడిస్తారనమాట. నేను ఎటువంటి బయట కొనలేదండి ఈ ఆయిల్. కానీ ఇంకో ఆయిల్ ఉంటుంది కదా ఆముదం, అది మాత్రం కొనుక్కోవాల్సిందేనండి, మాకైతే దొరకదు. అందుకని ఆముదం అయితే బయట తీసుకుని ఒక 100 గ్రామ్స్ అయితే ఇందులో నేను కలిపానండి. ఇప్పుడు కాదు, ఈ ఆయిల్ అంతా మరిగించేసుకున్న తర్వాత ఆయిల్ అయితే కలుపుకోవాలి. ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి కొంచెం, అదొక్కటి నోటీస్ చేయండి. ఆముదం కూడా చాలా చాలా మంచిది. నేను ఎక్కువ కలపలేదండి ఆముదం. అంటే 1 కేజీకి 1/2 కేజీ అలా కలుపుకోవచ్చు, అలా అవసరం లేదు కానండి. కొంచెం వేసుకుంటే కనుక మన హెయిర్కి చాలా అంటే చాలా మంచిది అనమాట ఆముదం కూడా. అందుకనేది కలుపుకున్నాను నేను మొత్తం. ఇదిగోండి ఇలా చక్కగా ముందు ఒకసారి కలిపేసుకున్నాను, తర్వాత ఆయిల్లో కూడా వేసి బాగా కలుపుకున్నానండి. ఎందుకంటే మనకి ఆయిల్ పొయ్యి మీద పెట్టిన తర్వాత కొంచెంగా అవుతుంది కదా, అందుకని ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఏం చేశానంటే సిమ్లో పెట్టానండి. సిమ్లో పెట్టి 1 గంట పడుతుందండి ఇదంతా అవ్వడానికి. ప్రాసెస్ చాలా ఓపికతో చేసుకోవాలి. మనం హై ఫ్లేమ్లో పెట్టేద్దామంటే కుదరదు, పొంగిపోతూ ఉంటుంది, ప్లస్ మాడిపోతుంది. అలా కాకుండా సిమ్లో పెట్టుకుని ఇంకా గరిటె పట్టుకుని తిప్పుతూనే ఉండాలండి. మనకు తెలుస్తుంది కదా వంటలు చేసే ఆడవాళ్ళకి, అలా తిప్పుకుంటూ జాగ్రత్తగా ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు. మీకు ఎంత టైం లేకపోయినా హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం చేయొద్దు, అనవసరంగా మాడిపోయి అందులో ఉన్న పోషకాలన్నీ పాడైపోతాయి అనమాట. ఈ ఆయిల్ గంట టైం అయితే పడుతుందండి ఖచ్చితంగా. మీకు టైం ఉన్నప్పుడే చూసుకోండి. ఇదిగోండి సగం అయిందనమాట. సగం అయ్యేటప్పటికి ఇలా వచ్చిందనమాట ఆయిల్లోకి. అందులోకి కొంచెం సారం అంతా దిగుతుందన్నమాట. నెక్స్ట్ ఎలా వస్తుందంటే ఇది ఇలా మనం గుర్తించాలంటే తెలిసిపోద్ది. సౌండ్ వస్తుంది అనమాట, గుల్ల సౌండ్, బాగా కేగిపోయిన సౌండ్ వస్తుంది. మరి మాడకూడదు, అలా అని గుల్ల సౌండ్ కింద వస్తుంది అనమాట. ఆ సౌండ్ బట్టి మనం ఇది ఇంకా అయిపోయిందని అర్థం చేసుకోవచ్చు. మనం చూడండి ఎలా ఉందో, ఇక్కడ కనబడుతుంది కదా మీకు, అయిపోయినట్టు సౌండ్ వస్తుంది అనమాట, గుల్ల సౌండ్. అది సౌండ్ పెట్టలేదు కానీ తర్వాత ఏం చేశాను, పక్కన పెట్టేసి కాసేపు ఆ తర్వాత ఇదిగోండి ఒక గిన్నెలోకి అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాను. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కామెంట్స్ నాకు కామెంట్స్లో చెప్పండి. నచ్చితే కనుక కనీసం ఒక 1000 లైక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. మీరందరూ నాకు ఇస్తారని అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను చూపిస్తున్నాను మీకు నేను ఎలా హెయిర్ గ్రోత్ చేసుకుంటున్నానని చూపిస్తున్నానండి. ఇదైతే మ్యాజికల్ హెయిర్ ఆయిల్ అని చెప్పచ్చు. చాలా అంటే చాలా మంచిది జుట్టుకి, అన్ని పోషక విలువలతో కూడుకున్నది. అలాగే ఇంటర్నల్గా కూడా మనం కేర్ తీసుకోవాలండి. మంచి ఫుడ్ అనేది తీసుకోవాలి. మనకి కెరటిన్ అనేది, ప్రోటీన్ ఎక్కువ ఇందులో ఉంటుంది, ఆ ఫుడ్స్ అన్ని తీసుకోవాలి. నెక్స్ట్ ఆ వీడియోస్ కూడా వస్తాయండి. మీరు సబ్స్క్రైబ్